ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటి ఆలోచన లేదు, ఉండదు కూడా. అత్యంత పారదర్శకంగా డెమోక్రటిక్గా పాలన అందించడమే ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక మోటో. దీంట్లో ఎవరికి రెండో ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా అట్లా భావిస్తే అది వారి ఆలోచనకు అనుగుణంగా అట్లా ఆలోచన చేస్తున్నాము తప్ప మాకెవరికి, ఈ ప్రభుత్వానికి కానీ ఎవరికి అటువంటి ఆలోచన లేదు. నేను ఇప్పుడే చెప్పాను, అటువంటి ఆలోచన కానీ కక్ష సాధింపు ఆలోచన కానీ ఈ ప్రభుత్వానికి ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. ఈ విచారణ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి ప్రక్రియ పైన నేను కామెంట్ చేయటం ఆ ఎంక్వైరీని ప్రభావితం చేసినట్టుగా అవుతుంది. 1 సెకండ్. సో లెట్ మీ బి వెరీ క్లియర్. జరిగే విచారణ అధికారికంగా చట్టబద్ధంగా జరుగుతూ ఉంది. ఆ విచారణ పూర్తి అయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటారో, మేమేం మాట్లాడాలనుకుంటున్నామో మీరు మాట్లాడితే అప్పుడు సమాధానం చెప్తారు. ఇప్పుడు మాత్రం అది విచారణ పూర్తి అయిన తర్వాత కదా తెలిసేది, ఇప్పుడు కాదు. విచారణ అంతా దేని మీద జరుగుతుంది? మీరు దేశ రక్షణ కోసం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని కట్టడి చేయటం కోసం ఉపయోగించాల్సినటువంటి చట్టపరంగా అంది వచ్చిన ఆ ఫోన్ ట్యాపింగ్ అనే విధానాన్ని మీరు అవి వదిలేసి మిగతా వాళ్ళ మీద, వ్యక్తులపైన, వ్యక్తిగతమైన జీవితాలపైన చేశారని చెప్పి ఆ రోజు కొద్దిమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద జరుగుతూ ఉన్నట్టు. ఉదాహరణకి ఎవరు మన పార్లమెంట్ సభ్యులు అని అదే అంటున్నా నిన్ను. విచారణ అనేది దాని విధానం ప్రకారం పోతుంది కానీ నా ఇష్టాలకి, మీ ఇష్టాలకు అనుగుణంగా చేయటం అని అంటే అది కక్ష సాధింపులోకి పోతుంది. అటువంటి కక్ష సాధింపు ఆలోచన మాకెవరికి లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.